సాగరిక మనోజ్ పూజారి వారు కామెంట్ చేశారు. నమస్తే గురుగారు, నా పేరు సాగరిక. గురుగారు, నాది నా కూతురుది నక్షత్రం రాశి సేమ ఏమైనా దోషం ఉంటుందా? ప్లీజ్ చెప్పండి గురుగారు. ఒకటి, తండ్రి నక్షత్రంలో, తల్లి నక్షత్రంలో, తమ్ముడి నక్షత్రంలో, చెల్లెల నక్షత్రంలో, ఈవెన్ తాతయ్య నానమ్మల నక్షత్రాలు పుట్టినా సరేది ఏక నక్షత్ర దోషం కిందకి వస్తుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా అమ్మాయికి నక్షత్ర శాంతి చేయించాలి. నక్షత్ర జపం, నక్షత్ర శాంతి, రుద్రాభిషేకం తప్పకుండా చేయించుకోవాలి. ఒక నక్షత్రంలో ఒక వ్యక్తులు ఆ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక నక్షత్ర శాంతి చేసుకుంటే కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. నక్షత్ర శాంతి చేసుకోలేని వాళ్ళు మరి ఏం చేయాలని అడిగితే, హాయిగా మీరు వెళ్ళి ఒక 11 సోమవారాలు రుద్రాభిషేకం చేయించుకోండి, సరిపోతుంది. లేదు, మీరే ఆ నక్షత్రం యొక్క అధిదేవత అష్టోత్తరం చదువుకోండి. నక్షత్రానికి అధిదేవత ఉంటుంది. అధిదేవత అష్టోత్తరం మీరు చదువుకున్నా శుభకరమే. అది 108 రోజులు చేయాలి. మీరు 108 రోజులు చేస్తే మీకు చాలా మంచిది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. శుభమస్తు. నమస్కారం. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ.